బ్రేకింగ్ న్యూస్ విశాఖ జిల్లా సొంట్యం శ్రీమిత్ర మెరైన్ ఏజెన్సీస్ కోల్డ్ స్టోరేజ్ లో గోమాంసం నిల్వలు బయటపడడం కలకలం సృష్టిస్తుంది. 1,89,000 కేజీల గోమాంసాన్ని సీజ్ చేశారు డిఆర్ఐ అధికారులు. దీనిపై ఆనందపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సొంట్యం శ్రీమిత్ర కోల్డ్ స్టోరేజ్ ను బాపట్లకు చెందిన గుప్తా అనే వ్యక్తి నిర్వహిస్తున్నట్లు తేలింది. గత 2.5 నెలలుగా గోమాంసాన్ని కోల్డ్ స్టోరేజ్ లో నిర్వహించినట్లు తెలుస్తుంది. ఉత్తరప్రదేశ్ నుంచి తీసుకొచ్చి గోమాంసాన్ని నిల్వ చేశారు. పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు గుర్తించారు. కోల్డ్ స్టోరేజ్ లో గోమాంసాన్ని ఎవరు నిల్వ చేస్తున్నారో తెలియదని చెప్తున్నారు నిర్వాహకులు. కేవలం లారీల నెంబర్లు మాత్రమే నోట్ చేసి లోడింగ్ అన్లోడింగ్ చేస్తామని చెప్తున్నారు సిబ్బంది. మరిన్ని వివరాలని మా ప్రతినిధి రాజు అందిస్తారు. విశాఖ జిల్లా కేంద్రంగా గోమాంసాన్ని భారీగా ఎగుమతి అయితే చేస్తున్నారు. విశాఖ జిల్లా సొంట్యం సమీపంలో ఉన్నటువంటి ఒక కోల్డ్ స్టోరేజ్లో ముఖ్యంగా శ్రీ మిత్ర కోల్డ్ స్టోరేజ్ మెరైన్ ఏజెన్సీస్ కోల్డ్ స్టోర్కి సంబంధించి ఇక్కడ భారీగా నిల్వలు అయితే ఉంచినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా 1,89,000 కేజీల గోమాంసాన్ని స్టోర్ చేశారు. ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఏంటనేది అర్థం కానటువంటి పరిస్థితి. అది ఉత్తరప్రదేశ్ నుంచి వాహనాలు వస్తున్నాయి, అదేవిధంగా హైదరాబాద్ నుంచి వస్తుందని చెప్తున్నారు. అటు ఒరిస్సా, హైదరాబాద్, ఇతర ప్రాంతాలకి ఇదైతే ఎగుమతి అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం నేను ఇక్కడే ఈ కోల్డ్ స్టోరేజ్ దగ్గరే ఉన్నాను. కోల్డ్ స్టోరేజ్కి సంబంధించి ప్రస్తుతం కొంతమంది అంటే విశ్వ హిందూ పరిషత్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ముఖ్యంగా చూస్తే ఈ కోల్డ్ స్టోరేజ్లో గోమాంసాన్ని లక్షల కేజీల నిల్వ ఉంచినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో అసలు ఏం జరుగుతుంది ఏంటో తెలుసుకుని ఒక నివేదిక తయారు చేయడానికి అయితే విశ్వ హిందూ పరిషత్ నుంచి శర్మ గారు వచ్చారు. అంటే ఏంటి అసలు మీకు ఇప్పటికే కొన్ని వివరాలు తెలుసుకుని ఉంటారు. అంటే గోవులను వధించి దాదాపుగా 1,89,000 కేజీలని లోపల స్టోర్ చేశారంటే అసలు ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు? మీకు తెలిసిన వివరాలు ఏమైనా ఉన్నాయి అసలు ఇప్పటివరకు మీకు కనుక్కున్నవి? ఇక్కడికి మొన్న తెలిసింది సిఏ గారితో మాట్లాడి సరే దీని గురించి విషయాన్ని పూర్తిగా శోధించి తీసుకుని వెళ్ళడానికి ఇక్కడికి వస్తే అబ్దుల్ గాఫూర్ అని చెప్పేసి మేనేజర్ ఉన్నారు. ఆ మేనేజర్ గారు కూడా ప్రస్తుతం కోల్డ్ స్టోరేజ్లో అవైలబుల్గా లేరు అని చెప్పి ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆయనతో మాట్లాడితే ఓనర్స్ నెంబర్ ఇవ్వడానికి కూడా నిరాకరిస్తున్నారు. బాపట్లలో ఉంటారు గుప్తా గారు, తటవర్తి సుబ్రహ్మణ్య గుప్తా గారు అని నేను చెప్పడం జరుగుతుంది. కానీ తటవర్తి సుబ్రహ్మణ్య గుప్తా కోల్డ్ స్టోరేజ్ ఓనరా లేకపోతే ఈ గోమాంసాన్ని ఎగుమతి చేస్తున్నటువంటి ఓనరా? కోల్డ్ స్టోరేజ్ ఓనర్గా చెప్తున్నారు. మరి ఈ మాంసం ఎవరు తీసుకొని వచ్చారు, ఎవరు స్టోరేజ్ చేస్తున్నారు, ఏ వెహికల్స్లో వచ్చాయి, వే బిల్స్ ఉన్నాయా అంటే వే బిల్స్ ఏవి మేము పెట్టుకోమండి, ఎక్కడ వాళ్ళు కేవలం ఆ వెహికల్ నెంబరు డ్రైవర్ పేరు రాసుకుంటామండి అంటున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఏ కోల్డ్ స్టోరేజ్ అయినా ఏ స్టాక్ పాయింట్లోనైనా ఒకవేళ రెంట్కి తీసుకొని ఎవరు పెట్టి ఉన్నప్పటికీ దాని తాలూకా వే బిల్ అనేది తీసుకొని ఒక కాపీ పెట్టుకోవడం అనేది పద్ధతి. మరి వే బిల్స్ కూడా మెయింటైన్ చేయకుండా ఓనర్స్ నెంబర్ ఇమ్మనమన్నా కూడా ఇవ్వకుండా ఇది గేమ్ ఆడుతున్నారు వీళ్ళు. వెహికల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అసలు? ఇప్పుడు వస్తున్నటువంటి వెహికల్స్ ఏ ప్రాంతానికి చెందినవి? హైదరాబాద్కి సంబంధించిన ఒక వ్యక్తిని కూడా ఇప్పటికే అరెస్ట్ చేశారని చెప్తున్నారు. అసలు ఎక్కడి నుంచి వెహికల్స్ వస్తున్నాయి, ఏ వెహికల్స్ ఈ మాంసాన్ని ఎక్కడి వరకు తీసుకొని స్టోర్ చేస్తున్నారని భావిస్తున్నారు? మీకు తెలిసిన వివరాల్లో మొన్న సీఏ గారితో మాట్లాడినప్పుడు ఉత్తరప్రదేశ్ వెహికల్స్ వస్తున్నట్టుగా ఉన్నాయండి, ఉత్తరప్రదేశ్ రిజిస్ట్రేషన్స్తోని అన్నారు. మరి నిజంగా ఉత్తరప్రదేశ్ నుంచి ఇది ఇక్కడికి వస్తుందా లేదా అంటే ఇక్కడ వాళ్ళు హైదరాబాద్ నుంచి వస్తుంది అంటున్నారు. పోనీ సరే ట్రాన్స్పోర్ట్ వాళ్ళు అటు నుంచి ఇటు నుంచి అటు తిరుగుతున్నారు. కానీ ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి స్టోరేజ్ పెడుతున్నారో వీళ్ళ దగ్గర రికార్డు లేదు అని అంటే ఎంత దారుణంగా ఉన్నది కోల్డ్ స్టోరేజ్ మెయింటెనెన్స్ అనేది మనకు అర్థమవుతుంది. అంటే ఎవరు అడగరలే, గోమాంసమే కదా, హిందువులు చేతకాని వాళ్ళు చేతి గాజులు తొడిగించుకున్నారు అని అనుకుంటున్నారు. మరి ఇటువంటప్పుడు మేము ఊరుకునేది లేదు. దీని మీద పెద్ద రచ్చ చేస్తాము. ఇది జాతీయ దీనిగా ఉద్యమాన్ని మేము తీసుకుని వెళ్తాము. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలాగొచ్చింది అనేది పూర్తి వివరాలు మాకు తెలియవలసి ఉన్నది. తెలియజెప్పకపోతే మళ్ళీ రేపు వచ్చి మేము ఇంచుమించుగా ఒక 100 నుంచి 50 మంది వరకు 50 నుంచి 100 మంది వరకు మేము కార్యకర్తలు వచ్చి ఇక్కడే బైఠాయిస్తామని చెప్పి మీ ముఖంగా తెలియజేస్తాం. అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే ఇప్పుడు గుప్తా మొత్తం అంతా కూడా ఇది స్టోర్ చేస్తున్నటువంటిది హైదరాబాద్ నుంచే ఇక్కడికి కేవలం హైదరాబాద్ అని ఇక్కడ నుంచి విదేశాలకి ఏమన్నా సరఫరా అవుతున్నటువంటి వివరాలు ఏమైనా ఉన్నాయి అసలు? ఆ వివరాలు కూడా వీళ్ళు ఇవ్వడం లేదు. మేము అనుకోవడం అయితే ఇక్కడ షిప్పింగ్ పాయింట్ ఉన్నది కనుక ఇక్కడ నుంచి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి తీసుకొస్తున్నారని మేము భావిస్తున్నాం. వివరాలు అయితే వీళ్ళు ఏమీ చెప్పడం లేదు. ఏ వివరాలు అడిగినా చాలా గోప్యంగానే ఉంచుతున్నారు. అర్థం కావడం లేదు ఎందుకు అంత గోప్యత.
ఇక్కడ ఇది ఓన్లీ కోల్డ్ స్టోరేజ్ మాత్రం ఉందా? మీరు గమనించిన దాని ప్రకారం ఏమైనా ఇక్కడే ఒకవేళ ఆ గోవులను వధించి ఆ మాంసాన్ని ఏమన్నా ఇక్కడ రెడీ చేసి ప్యాక్ చేస్తున్నారు, ఇట్లాంటిది ఏమైనా గమనించారు? అసలు లోపలికే అలౌ చేయడం లేదు కదా, మరి ఎలాగే ఏముంది ఏం చేస్తున్నారు అనేది కూడా మాకు అర్థం కావడం లేదు. ఒకవేళ నిజంగా తటవర్తి సుబ్రహ్మణ్య గుప్తా గారే ఓనర్ అని అనుకుంటే ఆయన ఒక వైశ్య సామాజిక కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి, ఆయన చేస్తారా చెయ్యరా అనేది కూడా ఒకటి. మరి లేదా ఆయన పేరు వీళ్ళు ఏమైనా వాడుకుంటున్నారా, ఇక్కడ అటువంటివి ఏమైనా చేసి ఏమైనా ఉంచుతున్నారా, లేకపోతే ఎక్కడి నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ అవుతుంది, ఇక్కడి నుంచి ఎక్కడికి ఎక్స్పోర్ట్ అవుతుంది, ఈ రెండు కూడా తెలుసుకొని స్టోరేజ్ చేయవలసినటువంటి అవసరం ఉంది కోల్డ్ స్టోరేజ్ వల్ల. ముఖ్యంగా చూస్తే ఉత్తరప్రదేశ్ నుంచి వెహికల్స్ వస్తున్నాయి, హైదరాబాద్ నుంచి వస్తున్నాయని చెప్తున్నారు. అంటే మాంసాన్నే ఇక్కడికి తీసుకొస్తున్నప్పుడు ఎందుకు ట్రాన్స్పోర్ట్ చాలా చోట్ల ఆర్టీఓ అధికారులు ఉంటారు, మార్కెటింగ్ సంబంధించిన చెక్ పాయింట్స్ ఉంటాయి, చెక్ పోస్టులు ఉంటాయి, ఎవరు వీళ్ళు తనిఖీలు చేయరంటారా? అసలు చేయాల్సిన పని లేదని భావిస్తున్నారు అనుకోవచ్చా? అయ్యా ఇది పెద్ద మాఫియా అండి. ఎక్కడికక్కడ ఈ మాఫియా డాన్స్ ఎక్కడికక్కడ అన్ని లంచాలు ఇచ్చి తీసుకొని వస్తున్నారండి ఎక్కడ వరకును. చెక్కింగ్ గనక కనెక్ట్గా పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తే అది 5 నిమిషాల పని అండి. ఇమీడియట్గా నేరస్తులను పట్టుకోగలరు, వాళ్ళు లోపల వేయగలరు, వాళ్ళకి శిక్షలు వేయించగలరు. ఇదంతా కూడా ఏంటనంటే ఈ చెక్ పాయింట్స్ కానీ చెక్ పోస్టులు కానీ ఇవంతా కూడా ఈ మాఫియా డాన్ అండర్లో పనిచేస్తున్నాయనే విశ్వ హిందూ పరిషత్ చెప్తుందండి. సో ఇక్కడ ఖచ్చితంగా జరుగుతున్న దాని ప్రకారం చూస్తే 1,89,000 కేజీలని ఒక కోల్డ్ స్టోరేజ్లో స్టోర్ చేశారు. ఉత్తరప్రదేశ్ నుంచి వెహికల్స్లో వస్తుంది, హైదరాబాద్ నుంచి వెహికల్స్లో వస్తుంది, ఇతర ప్రాంతాల నుంచి వస్తుందని చెప్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ అన్ని లక్షల కేజీల గోమాంసాన్ని స్టోర్ చేస్తున్నారంటే చుట్టుపక్కల, ఎందుకంటే అటు విజయనగరంలో మార్కెట్ ఉంది, అదేవిధంగా ఇటు సమీపంలో ఉన్నటువంటి తున్లో మార్కెట్ ఉంది. ఇక్కడ నుంచి అనేక ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి గోవులన్నింటినీ కూడా వాటిని వధించి మాంసాన్ని తీసుకొచ్చి ఇక్కడికైతే స్టోర్ చేస్తున్నారు. ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి, ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఆర్టీఐ డిపార్ట్మెంట్, వాళ్ళు ఎక్కడికక్కడ ఫెయిల్ అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మార్కెటింగ్ వాళ్ళు అసలు ఏం ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ఏంటి వాటి బిల్స్ ఏంటని చెక్ చేయడం లేదు. పోలీసులు అనుమానాస్పద వెహికల్స్ని ఇన్ని రోజుల నుంచి ఇంత హెవీ వెహికల్స్ నడుస్తున్నాయి, అసలు ఇందులో ఇండస్ట్రీలో ఏం స్టోర్ చేస్తున్నారు ఏంటనేది గుర్తించినటువంటి పరిస్థితి అయితే ఉంది. రెవెన్యూ శాఖ అధికారులకు సంబంధించి ఖచ్చితంగా దానికి సంబంధించిన వివరాలను ఏవి వాళ్ళు గుర్తించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే విశ్వ హిందూ పరిషత్కి సంబంధించినటువంటి వాళ్ళు ప్రస్తుతం దీని లెక్కలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీని వివరాలు బయట పెట్టకపోతే ఇదే కోల్డ్ స్టోరేజ్ ముందు గోమాంసాన్ని భారీగా ఎక్కడి నుంచి ఎగుమతులు చేస్తున్నారు కాబట్టి దీని ముందు ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.